అప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం, ఇందులో పేదలు కాదు మధ్యతరగతికి కూడా తీసుకొస్తాం, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిస్తాం, అందరికీ కార్డులు ఇస్తామని చెప్పారు. అయితే తర్వాత ఆరోగ్యశ్రీని తీసేసి అన్నటువంటి కోణాలు నేను అప్పుడే చెప్పి ఆరోగ్యశ్రీ జోలికి పోకుండా ఉంటే కరెక్టు అన్నటువంటి. అయితే ఆరోగ్యశ్రీ బకాయిలు మాత్రం పెడతా పోయారు. చాలా కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటిది ఈవెన్ ఆసుపత్రులు సమ్మె కూడా చేసినాయి. అయితే ఇప్పుడు ఒకంత మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవకి 4,000 కోట్లు కేటాయిస్తున్నారట. 4,000 కోట్లు మీన్స్ వీళ్ళకి నెలకి 250 నుంచి 300 కోట్లు అవుతాయి ఇదివరకటి లెక్కల్లో అయితే కనుక. అంటే 12 నెలలకు వచ్చేటికి 12 మూళ్ళు వేసుకుంటే 3,600. ఆ లెక్క 4,000 కోట్లు అంటే పాత బకాయిలు కొంత తీర్చి కొత్తగా డబ్బులు ఎప్పటికప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది సక్రమంగా సద్వినియోగం అవ్వాలని కోరుకుందాం. దీన్ని రెవెన్యూ లోట్లోకి పోకుండా చక్కగా ఉండాలని కోరుకుందాం. ఆరోగ్యశ్రీకి మళ్ళీ లైఫ్ ఇచ్చినట్టే ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో.